అంత దూరం పారిపోయే అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకున్నావు? ఒక దానవుడి నుంచి పారిపోవడం తేలికి, కానీ ప్రమాదంలో ఉన్న ఒక దేవత గురించి ఆలోచించడం ముఖ్యం కదా, అందుకే ఉన్నాను. ఐఎమ్ సారీ మంజు, నిన్ను చాలా హింస పెట్టాను. క్షమించమని అడగడం తేలికే, కానీ కానీ మచ్చలేని మీ ఇద్దరి మానవత్వం ముందు కరుడు కట్టి నీ కల్మషం ఓడిపోయింది. సాలైట్ మంజు, ఇక ముందు నా వల్ల నీకు ఉపకారమే కానీ అపకారం జరగదు. నువ్వు నన్ను నమ్మితే, నా మాట మీద నీకు విశ్వాసం ఉంటే యూ కెన్ బి హియర్. నీ ఇష్టం వచ్చినంత కాలం ఈ ఇంట్లోనే ఉండొచ్చు. వీడి బంట్లే నా వెంటపడి డబ్బు కాసపడి నన్ను బంధించిన దుర్మార్గుడు వీడే. అమావాస్య చీకటి అందాల వెండలగా ఆత్మ వంటిని చేసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. నన్ను బంధించిన దుర్మార్గుడు వీడే. కుమార్ గారు, ఇంతవరకు మీ భార్య దారి తెలియలేదు. కానీ ఏమిటండి? రాత్రి ఎవరో ఒక స్త్రీ రైలు కింద పడి చనిపోయింది. ముఖం అయితే గుర్తుపట్టడానికి కూడా వీల్లేనంతగా నద్దు అయిపోయింది. కానీ ఒకే ఒక క్లూ, ఆమె ఒంటి మీద ఒక షాల్. అలా తరగడానికి వీలేదు. ఎప్పుడు అలాంటి పని చేయదు. అలాగనే ఆశిద్దాం. ఆ షాల్ ఆమెకు కాకుండా ఉండాలనే నా కోరిక కూడాను. ఇదిగో షాల్. ఎంత పనిచేసావు రమా, నీ స్మృతులు మాత్రం నాకు మిగిల్చి వెళ్ళిపోయావా?